ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్తే కైసే హో ಎಲ್ಲರೂ ನಮ್ಮ ఛానల్కి సుస్వాగత. యాక్చువల్గా రైడ్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సడన్ ప్లాన్లు అండి ఇది. వెనకాల పాప ఉంది. ఎవరో చూడు రైడ్. ఇప్పుడు రైడ్ వచ్చేసి శ్రీహరికోటకి. అంటే యాక్చువల్లీ శ్రీహరికోటకి ఎందుకు ప్లాన్ చేసామంటే, ఇప్పుడు సడన్గా నేను మా ఫ్రెండ్ అలా కూర్చొని గప్చాలు కొడుతుంటే వేనాడు నా మైండ్లో ఫ్లాష్ అయింది. వేనాడు ఒక ఐలాండ్, చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి అదొకటి ఉంది. నెక్స్ట్ శ్రీహరికోట ఎప్పటి నుంచో చూడాలని ఉంది నాకు. ఎలాగో లోపలికి అలో చేయరు, బయట నుంచి అన్నా చూద్దామని. ఇంకా ఎప్పటి నుంచో శ్రీహరికోట చూడాలని ఉంది కాబట్టి శ్రీహరికోట, వేనాడు ఐలాండ్ అవి చూసుకొని రావాలి. ఇది యాక్చువల్లీ మేము రైడ్ ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాం తెలుసా? 8:30కి ప్లాన్ చేసుకున్నాం మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి 9:40. వితిన్ ఏ అవర్లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా రైడ్కి ప్రిపేర్ అయిపోయి బయలుదేరి వచ్చేసి. అండ్ అలాగే లాస్ట్ వీడియోస్ చూసుంటారని అనుకుంటున్నా. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లాస్ట్ వీడియోస్ చూడండి. ఎస్పెషలీ మామండూరు వీడియో చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. డెఫినెట్లీ ఆ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఫ్యూయల్ అప్ చేసేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకా వేనాడు రీచ్ అవ్వడం అంతే. ఇప్పుడు ప్రజెంట్ మేమున్న లొకేషన్ వచ్చేసి టీ కొత్తకోట. ఇంకా ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్లీ వస్తుంది ఒక 140 దాకా రావచ్చు. అండ్ లాస్ట్ వీడియోస్లో అంటే ఒకటి కాదు, ఒక 3-4 వీడియోస్లో అంటే బైక్ నేను ఎక్కడెక్కడ రైడ్ చేస్తున్నానో ఆ రైడ్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అందులో బైక్ సౌండ్ అనేది చాలా డిఫరెంట్గా చైన్ టక్ 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 అని సౌండ్ వస్తుంది. దానికి రీజన్ ఏమేనంటే, రీసెంట్గా నేను నా బ్యాక్ టైర్ చేంజ్ చేస్తున్నా. బ్యాక్ టైర్ చేంజ్ చేసేటప్పుడు ఎవరైతే టైర్ చేంజ్ చేస్తున్నారో ఆ పర్సన్, ఆయన కొంచెం వీల్ అలైన్మెంట్ క్రాస్గా పెట్టి టైట్ చేసేస్తున్నాడు. ఎలా అంటే లెఫ్ట్ సైడు ఆ స్వింగ్ ఆర్మ్కి లింక్ అయి ఉంటుంది కదా వీల్ బోల్ట్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం ముందరకు ఉంది, రైట్ సైడ్ వచ్చేసి కొంచెం వెనక్కు ఉంది. సో వీల్ ఇలా ఉండాల్సింది కొంచెం క్రాస్గా ఇలా ఉంది. సో దానివల్ల చైన్ రొటేట్ అయ్యేటప్పుడు చాలా సౌండ్ వస్తుంది. అండ్ ఎవరైనా బ్యాక్ పిలియన్ రైడర్ కానీ ఎవరైనా ఉంటే ఆ వెయిట్ మీద ఇంకా ఎక్కువ సౌండ్ వచ్చేది. అదే యాక్చువల్ నాకు అర్థం కాలేదు, ఎందుకు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, ఏం మ్యాటర్ అని చెప్పేసి బైక్ ఒకరోజు సెంటర్ స్టాండ్ వేసి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి చూస్తే ఇది. ఆ తర్వాత నేనే నా ఓన్గా వీల్ బోల్ట్ పూర్తిగా తీసేసి కంప్లీట్లీ చైన్ పూర్తిగా కంప్లీట్లీ వీల్ ఫ్రంట్కి పుష్ చేసి నేను పాయింట్స్ వైజ్గా, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇండికేటర్స్ ఇచ్చి ఉంటారనమాట స్వింగ్ ఆర్మ్ దగ్గర, ఆ ఇండికేటర్స్ వైజ్ నెంబర్స్ కౌంట్ చేసుకొని మళ్ళీ బ్యాక్కి వీల్ కొద్దిగా టైట్ చేసుకుంటూ వచ్చిన. సో అందుకే ఇప్పుడు మీకు స్టార్ట్ అయినప్పటి నుంచి పికప్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ తట్టు ఇప్పుడు సౌండ్ లేదు. వెదర్ చూస్తే కొంచెం వర్షం వచ్చేలాగే ఉంది. అయినా ఎందుకు రైడ్ ప్లాన్ చేసినాను అని అంటే, మెయిన్లీ ఈరోజు నాకు వీక్లీ ఆఫ్ నా ఆఫీస్లో, కాబట్టి ఇంతకన్నా బెస్ట్ టైం ఇంక మళ్ళీ దొరకదు. నేను ఇంకా ట్రిప్ ప్లాన్ చేయాలంటే ఒకటి లీవ్ వేయాలి, లేదనంటే డ్యూటీ టైమింగ్స్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఎలాగో నిన్న నైట్ మంచి స్లీపు, కాబట్టి ఇప్పుడైతే బెస్ట్ అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ షార్ట్స్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి మన ఛానల్లో. వీడియోస్కి వచ్చేసరికి మామండూరులో ఒకే ఒక అడ్వెంచర్ వీడియో అనేసి ఒకటి పోస్ట్ చేస్తున్నా. అదొకటి మాత్రం 50 వ్యూస్ వచ్చినాయి.
మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే, వీడియో లెంత్ ఒక 10 minutes ఉందంటే ఆ 10 minutesలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు ఓకే ఛానల్లో ఎక్స్పీరియన్స్ కొంచెం వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అసలు సీరియస్లీ చెప్పాలంటే మీరు కూడా ఎప్పుడన్నా ఏదన్నా మెకానికల్ వర్క్స్ అంటే అవుట్ సైడ్ అంటే ఇంజన్లో కాదు, ఏదైనా సరే బయట వీల్స్ ఏదన్నా టైర్ చేంజ్ చేయడం, లేదంటే చైన్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ కేసెస్లో ఇలాంటి ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఏమంటే చైన్ అడ్జస్ట్ చేసేటప్పుడు కొంతమందికి కొంచెం ప్యాషనెట్గా ఉంటారు, వాళ్ళకి వర్క్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ప్రాపర్గా చేస్తారు, కొంతమంది చేయరు అనమాట. అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇది ఎంత డేంజరస్ అని అంటే, ఏదో వెహికల్లో ఒక పార్ట్ ఏదన్నా మనకి లైక్ చైన్ స్ప్రాకెట్ పోతే కొత్త చేంజ్ చేసుకోవచ్చు, అది మ్యాటర్ కాదు. ఇన్ కేస్ ఏదన్నా హై స్పీడ్స్లో ఉన్నప్పుడు సడన్గా కానీ చైన్ లింక్ అనేది బ్రేక్ అయిపోయిందంటే అది చాలా ఇష్యూ. ఎందుకంటే బైక్ కంట్రోల్ కాదు, ఇంజన్ దగ్గర ఉండే ఆ వీల్కి ఒకవేళ చైన్ లాక్ అయిపోయిందంటే అది అసలు చాలా పెద్ద ఇష్యూ. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము సిచ్యువేషన్ ఎలా ఉంటుందని. ఇంక ఇలాంటి ట్రాఫిక్స్ అప్పుడైతే ఇంకా చెప్పక్కర్లా, పరమేశ్వర, అది చాలా ఇబ్బంది. అండ్ ఇంకొక విషయం, ఆ కెమెరా యాంగిల్ అనేది నేను కొంచెం డౌన్ చేస్తున్నాను రైడింగ్లో ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే మిర్రర్స్లో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా బ్యాక్ సైడ్ ఏమొస్తున్నాయి అని. ఆబ్వియస్లీ చెక్ చేయాలి, ఎందుకంటే లేన్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ అలాంటప్పుడు చెక్ చేయాలి. కాబట్టి నేను తల అటు ఇటు తిప్పుతూ ఉంటాను. కొంతమందికి ఆ వ్యూవింగ్ యాంగిల్ నచ్చలేదు, ఎందుకంటే స్టేబుల్గా ఒక వ్యూలో లేకుండా అటు ఇటు కదులుతూ ఉంది, అలా ఇలా అని చెప్తున్నారు. బట్ అది మనం బేసిక్స్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అవి. అసలు ఇప్పుడైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే, నాకు చైన్ అలైన్మెంట్ నేను చేంజ్ చేస్తున్నాను, ఇమ్మీడియట్గా నాకు పికప్ పెరిగింది. ఏమంటే అది అప్పటి వరకు పవర్ హోల్డ్ చేస్తాను, కొంచెం డిలే అవుతున్న పవర్ ఇప్పుడు ఏం డిలే లేదు. అసలు పీస్ఫుల్గా, అసలు చూడండి ఇప్పుడు కూడా 90లో క్రూజ్ చేస్తుంటే ఏదో నాకు జస్ట్ లైక్ 40-50 లాగే ఉంది. అండ్ నాతో పాటు తలకోన రైడ్కి వచ్చిన నా ఫ్రెండు అండ్ మామండూరుకి వచ్చిన ఫ్రెండు, అతని పేరు నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వాడికి కొంచెం షై అనమాట. వాడు అందుకే కెమెరాలో కూడా కెమెరా ఓపెన్ చేయగానే వాడు కొంచెం బెదిరిపోయి భయపడిపోయి వెళ్ళిపోతాడు, వద్దురా నాయనా నన్ను తీయద్దు అనేది. వాడి పేరు వచ్చేసి హరితేజ. కొంతమంది అడిగినారు కూడా నన్ను, ఇలాగా మనిషిని చూపిస్తున్నావు పేరు చెప్తే కదా అనేది. అది తన కన్సర్న్ వల్ల నేను చెప్పలేదంటే. తన పేరు అయితే హరితేజ. ఈరోజు ఒక హోప్ ఏంటంటే వర్షం పడకూడదు, ఇలాగే కొంచెం మబ్బుగా ఉన్నా ఓకే, ఎందుకంటే ఇంజన్ పెద్దగా హీట్ కాదు అండ్ మాకు కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఇలా ఉంటారనమాట. సో ఎప్పుడూ అలర్ట్గా ఉండాలన్నమాట. యాక్చువల్గా ఈరోజు ఈ రైడు 3 డిఫరెంట్ లొకేషన్స్లో యాక్చువల్లీ రికార్డ్ చేసి ఉండాలి. ఎందుకంటే యాక్చువల్లీ నాకు ఈరోజు నా వీక్లీ ఆఫ్ రోజు నేను 3 ప్లేసులు అనుకున్నా, అంటే సింగిల్ రైడ్లో కాదు, ఒక్కో ప్లేసు. యాక్చువల్గా వచ్చి కడప సైడ్ వెళ్దాం అనుకున్నా. కడప సైడ్ ఒక 2 to 3 ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకున్నా. అది లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్. నేను మా ఫ్రెండ్ శ్రీశైలం వెళ్దామనేసి, ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడు తలకొన్న రైడ్లోనే చెప్పున్నా, సో దానికి వెళ్దాం అనుకున్నాం. అది లాస్ట్ మూమెంట్, అది క్యాన్సిల్. ఫైనలీ అది ఇది కాదు అనేసి ఇది సడన్గా అనుకున్నాం, సో బయలుదేరి వచ్చేసాం అంతే. ఓకే గైస్, ఇంకా ఈ తిరుపతి రూటు హైవేనా కాబట్టి రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ హైవే లాస్ట్ టైం కూడా చూసే ఉంటారు. హైవేస్లో ఏముంటుంది చెప్పండి, నేను చూపించడానికి కావచ్చు, మీకు చెప్పడానికి ఏముంటుందో. కాబట్టి కాళహస్తి దాటిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను.